హలో ఫ్రెండ్స్, స్టడీ సర్కిల్ ఇంటర్వ్యూ అప్డేట్ అనేది వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా సెలక్షన్ అనేది మనకు క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ జాయినింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఓకే, ఇంటర్వ్యూ అనేది ఈ మంత్ 17th రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోస్ట్లీ ద ఇంటర్వ్యూ లొకేషన్ అనేది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కండక్ట్ చేస్తారు. సో మోస్ట్లీ అదే ఉంటుంది సెంటర్ అయితే. సో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో అందులో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారనమాట. సో క్యాస్ట్ వెరిఫికేషన్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ క్లియర్గా ఉండాలి. సో ఇంకొకటి నెక్స్ట్ మనకు కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకు పేపర్ 2 ఉంటుంది కదా, పార్ట్ బిలో గర్ల్స్కి 20 మార్క్స్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అదేవిధంగా బాయ్స్కి అయితే 33 మార్క్స్ పార్ట్ బిలో పెట్టారు. సో జిఎస్కి వచ్చేస్తే అది కట్ ఆఫ్ అనేది వ్యారీగా ఉంది. మినిమం 50 మార్క్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి కాల్ అనేది చేస్తారు. సెకండ్ అనేది సో ఇంటర్వ్యూ కాల్ అనేది ఈరోజు కానీ రేపు లోపు ఎస్ఎంఎస్ కానీ మీకు కాల్ కానీ చేస్తారు. ఇన్స్టిట్యూట్ నుంచి ఎస్ఎంఎస్ కానీ కాల్ కానీ వస్తుంది. సో ఖచ్చితంగా చూసుకోండి అప్డేట్స్ అనేది. సో సెలక్షన్ లిస్ట్ అనేది ఇప్పుడే పెట్టారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది పెడతారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ టాపిక్స్. సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మోస్ట్లీ మీరు కొంచెం ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తే మీకు కొన్ని ఎడ్జ్ మార్క్స్ అనేది ఉంటాయి. అంటే తెలుగు వాళ్ళకంటే ఇంగ్లీష్ వాళ్ళు కొంచెం ఒక 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలో టాపిక్స్ ఏముంటాయంటే యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ హాబీస్, సో ఆల్ థింగ్స్. అండ్ సెకండ్ అనేది ఎందుకు మీరు యూపీఎస్సీని చూస్ చేసుకుంటున్నారు, సో వై. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటిది కొన్ని సమ్ జిఎస్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు రిలేటెడ్ టు మనకు కరెంట్ సినారియోస్ ఉంటాయి కదా, సోషల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ పరంగా కానీ నేషనల్ పరంగా మనకు స్పెసిఫిక్గా తెలంగాణ రిలేటెడ్ కూడా అడుగుతారు. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి కూడా అడుగుతారు. సో ఎందుకు మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటిది, ఎందుకు పర్టికులర్గా ఆప్షనల్ సబ్జెక్ట్నే ఎంచుకున్నారు, సో ఇన్ని రోజులు ఏమైనా చదివారు అనేవి అడుగుతారు. సో ఖచ్చితంగా వీటికి జస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి చాలు.